చెప్పండి. ఈ రెండు కథలు సింక్ కావట్లేదే. చాలా రోజులు అయిపోయింది కదా సినీ వెబ్ నుంచి రియాక్షన్ వీడియో వచ్చి. ఎస్, ఆఫ్టర్ కూలీ అయితే థియేటర్లో చూసేసాను, కానీ రివ్యూ మాత్రం పెట్టాలనిపించలేదు. అంత డిసప్పాయింట్ అయ్యాము మనమైతే. నేను కూడా అయ్యాను, మీరు కూడా అయ్యింటారు. ఇప్పుడైతే రాజా బహదూర్ టీజర్ అయితే వచ్చేసింది, చాలా రోజులైంది. ఇప్పుడైతే అది చూసేద్దాం. మన ఇంకో ఫెలో వెంకీ కూడా తెచ్చేసాను, ఇంకా నుంచి రియాక్షన్ వీడియోలు అద్దరిపోతాయి. లెట్స్ బిగిన్, తర్వాత మాట్లాడేసుకుందాం. ఆచారి, నాకు భూతం పట్టుండదురా. మళ్ళీ అర్థం లేని వాడు అవుతురు. అర్థం ఉండదు అర్థం. నీకు అర్థం అయినట్టు చెప్తాను. సరే చెప్పు. మనకి చిన్నప్పుడు పాఠాల్లో ఫిల్మ్ ద బ్లాంక్స్ అనేటువంటి గుర్తుందా? గుర్తున్నది. అయితే డాష్ పెళ్ళిపోతాం, గడినింపు అనుమానం వెళ్ళబోతాం. ఆ భూతమే పట్టుండదురా నాకు. జంగయ్య, ఎవరా చెప్పండి. ఈ రెండు కథలు సింక్ కావట్లేదే. నువ్వు పోయాక మరి మీ నాయనకి ఏమైనా అయితే ఎట్లా? రామప్ప గారు కూడా చంపుతూ ఉంటారా? కథలు తెలుసుకొని చెప్తున్నావా? తెలుసు అనుకొని చెప్తున్నావా? కథలు కాదు బాబు, నిజం. నా కళ్ళతో చూసినట్టే చెప్తుండా. చాలా వింతగా ఉంది. నేనెప్పుడు ఇలాంటివి చూడలేదు. ఇదేముంది, ఇంటి లోపలికి వెళ్తే ఇంకా చాలా వింతలు ఉంటాయి. ఇది చిటికెట ఉప్పు మాత్రమే. అద్దరిపోయింది. ఆల్రెడీ చాలాసార్లు అయితే చూసేస్తుంటాను. మనోడు వెంకీ రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. లెట్స్ చెప్పరా. అసలు సత్యదేవన్న స్టోరీలు సినిమా అయితే సూపర్ ఉంటాయి. స్టోరీ కూడా అసలు మామూలుగా లేదుగా. అసలు క్యారెక్టరైజేషన్లు, క్యారెక్టర్లు మాట్లాడే విధానం అసలు మళ్ళీ ఏదో మంచి స్టోరీలు తోస్తున్నట్టాడు. చూడాలి కన్ఫర్మ్ గా. డైరెక్టర్ వెంకటేష్ మహా ఆల్రెడీ అసలు మేకర్స్ గానీ, ప్రొడ్యూసర్స్, మళ్ళీ ప్రెజెంటేషన్, అసలు మంచి మంచి సినిమాలు తీసిన వాళ్ళు కాగాని, ఉమామహేశ్వర్ ఒక్కరు కచ్చే గాని, అసలు మెయిన్ కేర్ ఆఫ్ కంచలపాలెం డైరెక్టర్ అసలు అది కూడా తీసింది అతనే. ఆ సినిమాకైతే అసలు అవార్డులు కూడా వస్తున్నాయి. ఆ సినిమా గురించి మనం చెప్పుకోగలేదు. అసలు సూపర్ సినిమా. అసలు మెయిన్ మామూలుగా ఉండదు ట్విస్ట్ క్లైమాక్స్ లో. మెయిన్ సినిమా మొత్తానికి హైలైట్ పాయింట్ అంటే మన సత్యదేవ్ అన్న. అన్న ఉంటేనే సినిమాకి వెళ్ళిపోవచ్చు. ఏదో కంచర్లపాలెం లాగా క్లైమాక్స్ ట్విస్ట్ లాగా ఉన్నట్టుంది దీంట్లో కూడా. ఏదో ఒక క్యారెక్టర్ లేదు, గెటప్ కూడా ఒకటి లేదు. అదే ఈ రెండు కథలు సింక్ అవ్వట్లేదు అంటాడు చూడు అక్కడ. లాంగ్వేజ్ చూసా, పోలీస్ క్యారెక్టర్ మాట్లాడేటప్పుడు లాంగ్వేజ్ కూడా తమిళ తెలుగు మాట్లాడితే ఎట్టుంటుందో అట్టుంది. వేరే యూట్యూబర్స్ వాళ్ళు చెప్పింది చూస్తే ఏదో హాలీవుడ్ సినిమాకి చాలా రిఫరెన్సెస్ చాలా పెట్టుకున్నాడంట. కాపీ చేసినట్టు కాకుండా రిఫరెన్స్ తీసుకోవాలి. రిఫరెన్సెస్ కాపీ అనే ఉందిలే కానీ సినిమా అనేది ఒక థాట్ వచ్చిన తర్వాత
సినిమాలు కలుస్తా ఉంటే కొన్ని దాని కాపీ అనలేము. మెయిన్లీ ప్రొడక్షన్ హౌస్ అయితే జిఎంబి, మహేష్ బాబు ప్రొడక్షన్ జిఎంఏ ప్రొడక్షన్స్. అసలు ఆయన మంచి మంచి సినిమాలు పట్టుకుంటాడు. అసలు ఆయన మేజర్ అసలు ఎందుకంటే మొన్న ఒక ఇంటర్వ్యూస్ లో కాంట్రవర్సీ జరిగింది కదా, వెంకటేష్ మహా కేజీఎఫ్ ఎలివేషన్ ఏమున్నాయి అవన్నీ అన్నాడు. అయినా కూడా సినిమా టేకప్ చేశాడు. అయినా తీసుకున్నాడు. టీజర్ చూస్తుంటేనేమో వాళ్ళు అన్నట్టే ఉంది. నా టీవీ అనే టీజర్ అని అట్టే ఉంది టీజర్ బట్టి. చాలా కొత్త ఉంది. అసలు ఏందో కొత్త స్టోరీ, అసలు ఏందో అర్థం కావట్లేదు. అసలు ఒక హర్రరా అదే అసలు ఒకటి అర్థం కావట్లేదు. ఈ క్యారెక్టర్ మధ్య మధ్యలో చూపాడుతుంది. అసలు ఆ క్యారెక్టర్ సత్యదేవన్ మొహం లాగే లేదు అసలు. ఒకే క్యారెక్టర్ కాదు, అది ఫ్లాష్ బ్యాక్ లాగా అనిపిస్తుంది. అటు ఇటు మారుస్తా ఉన్నాడు. అసలు అది ఏ స్టోరీ, 2 స్టోరీలు కలుపుతాడా లేకపోతే ఒకటే ఫ్లాష్ బ్యాక్ అసలు ఏమో చూడాలి. టీజర్ అయితే సూపర్. అసలు లెట్స్ సీ తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోతుంది. చిన్న సినిమా అయినా కేర్ ఆఫ్ కంచర్లపాలెం రేంజ్ హిట్ అవ్వబోతుంది అనిపిస్తుంది. స్టోరీ మీద సత్యదేవన్ మీద నమ్మకం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు సినిమాకి. కమర్షియల్గా హిట్ పడద్దు అనిపిస్తుంది ఈ సినిమాతో అయినా. సత్యదేవ్కి కమర్షియల్ హిట్లు అయితే అస్సలు లేవు. సినిమాలు చాలా బాగున్నాయి అనిపిస్తుంది కానీ కమర్షియల్ హిట్ కావాలి. ఆయన యాక్టింగ్ మెయిన్, ఆయన యాక్టింగ్ అసలు చాలా న్యాచురల్ గా అసలు సూపర్ ఉంటుంది. ఆయన యాక్టింగ్ అయిపోయింది. లెట్స్ సీ, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ రియాక్షన్స్ కోసం. నెక్స్ట్ విశ్వంబర గ్లిమ్స్ అదేదో వచ్చేసింది, ఫాస్ట్గా దానికి వెళ్ళి రియాక్ట్ అవ్వదామని ఈ వీడియో చేస్తున్నాము. ఇది ముందు చేస్తున్నాం కాబట్టి తర్వాత అది వస్తుంది.